ఆత్మబంధువులందరికీ ఆత్మ నమస్కారాలు మాస్టర్స్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంతటి ధ్యానాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి, సమస్త గురుమండలికి, మహావతార్ బాబాజీకి, ప్రకృతి మాతకు, విశ్వమాతకు, భూమాతకు, పంచభూతాలకు ఆత్మ ప్రణామాలు. మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైనటువంటి రంగన సార్ ఆత్మ ప్రణామాలు. మహావతార్ ఫౌండేషన్ నిర్వహిస్తున్నటువంటి మార్నింగ్ జూమ్ సెషన్ 32వ బ్యాచ్ 7వ రోజు కార్యక్రమానికి స్వాగతం మాస్టర్స్. అందరూ హాయిగా ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. ముందుగా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగండి. అలాగే ఇంకొక గ్లాస్ మంచినీళ్ళు తీసి పక్కన పెట్టుకోండి మాస్టర్స్. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస మాత్రమే. స్థిర సుఖ ఆసనంలో కూర్చోండి మాస్టర్స్. కళ్ళజోడు ఉంటే తీసి పక్కన పెట్టండి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస మాత్రమే. ఇక్కడ ఏ నామము లేదు, ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు. కేవలం మన ఉచ్ఛ్వాస నిశ్వాసలను ఎరుకతో గమనించడం మాత్రమే మాస్టర్స్.
ఓకే మాస్టర్స్, నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. నెమ్మదిగా 2 చేతులు తీస్తూ 2 కళ్ళను తెరుస్తూ చక్కటి చిరునవ్వుతో మన 2 అరచేతులను చూసుకుందాం మాస్టర్స్. ఇంతసేపు ఎంతో చక్కటి ధ్యానాన్ని చేసుకున్నాము. ఈ ధ్యానాన్ని మనకు అందించినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి, ఈ జూమ్ సెషన్ మనకు అందించినటువంటి రంగనాథ్ సార్కు ధన్యవాదాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. అందరూ వీడియో స్టార్ట్ చేసుకోండి మాస్టర్స్. ఇప్పుడు మనకు క్లాస్ స్టార్ట్ అవుతుంది కదా. ఈరోజు మనకు స్వాధ్యాయంలో భాగంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయినటువంటి రాజేష్ సార్ గారు ఆధ్యాత్మిక సత్యం గురించి మనకు జ్ఞానాన్ని అందించడానికి సార్ మనకు జూమ్ సెషన్ కి రావడం అయింది మాస్టర్స్. అందరూ కూడా సార్ కి వెల్కమ్ చెప్దాము. వెల్కమ్ టు ద సెషన్ సార్. అన్మ్యూట్ లో ఉన్నారు సార్. అన్మ్యూట్ లో ఉన్నారు సార్. ఓకే సార్. మీ కెమెరా సార్, మీ మొబైల్ అడ్డంగా పెట్టుకుంటారా సార్? స్క్రీన్ పెద్దగా వస్తుంది. ఏమో రావడం లేదు. ఓకే సార్. అయితే ఓకేనా మేడం? ఓకే సార్. జూమ్ సెషన్లో పాల్గొన్నటువంటి ధ్యానులందరికీ కూడా ఆత్మపూర్వక వందనాలు. మొదట మనం బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రిజీకి కృతజ్ఞతలు తెలుపుకొని, విశ్వానికి, పంచభూతాలకు, విశ్వ గురువులకు కృతజ్ఞతలు తెలుపుకుందాం. నాకు కాలు బాగలేదు కాబట్టి నేను ఇట్లా బెడ్ మీదనే ఉంటాను. ఈరోజు మనం ఆధ్యాత్మిక సత్యం అనే టాపిక్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. నాకు తెలిసినటువంటి విషయాలు నేను మాట్లాడతాను. మొదట ఆధ్యాత్మిక సత్యం పేరులోనే ఉంది, ఆధ్యాత్మిక సత్యము అనేది. ఆత్మను అధ్యయనము చేసి సత్యాన్ని తెలుసుకోవడం అనేది ఇక్కడ ఉంది. పేరులోనే మనకు బాగా తెలిసిపోతుంది. ఆత్మను అధ్యయనం చేయడము, సత్యాన్ని తెలుసుకోవడం. ఆ సత్యాన్ని తెలుసుకున్న మరుక్షణము నుండి ఆధ్యాత్మిక సత్యంలో ఉన్నాము అనేది మనకు అవగాహనకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ జూమ్ సెషన్లో పాల్గొన్నటువంటి చాలా మందిలో కూడా చాలా సంవత్సరాల అనుభవం ఉంటుంది, ధ్యానానుభవం. నేను కూడా 2006 నుండి ధ్యానం చేస్తున్నాను. అయితే తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే ధ్యానము లోతులు, ఎన్లైటన్మెంట్, ఇవి 3 ఉన్నాయి. ఇప్పుడు మనలో చాలా మంది, నా విషయాన్ని తీసుకున్నా కూడా, నా విషయం చెప్తున్నాను, నేను ధ్యానం చేస్తున్నాను. ధ్యానం లోతుల గురించి, తర్వాత ఆ ఎన్లైటన్మెంట్ అనే దాని గురించి పూర్తిగా ఇంకా అనుభవం తక్కువ. అనుభవాలు అయితే వస్తూ ఉంటాయి. అయితే ఎన్లైటన్మెంట్ అనేది ఎంతమందికి ఎన్లైటన్మెంట్ అనే దానికి సంబంధించిన అనుభవం ఉంది అనేది మనం చెప్పలేం. ఇప్పుడు గురువు గారు ఉన్నారు పత్రిజీ, మనకు తెలిసిపోతుంది ఎన్లైటెండ్ పర్సన్ అని.
అదేవిధంగా ఓషో రజనీష్ ఉన్నారు, తెలిసిపోతుంది ఎన్లైటెండ్ పర్సన్ అని. అయితే ఈ గురువులు ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కరిని కూడా, ఎందుకంటే తాము ఎన్లైటైన్ అయినారు కాబట్టి, అంటే ఎన్లైటైన్మెంట్ అంటే నేను దైవ స్వరూపాన్ని అనేది అనుభవంలోకి వచ్చేసింది. దాన్ని ఏమంటారంటే ఎన్లైటైన్మెంట్ అంటారు. నేను ఒక దివ్య శక్తిని అనేది ఎన్లైటైన్మెంట్. అంటే ఆ క్షణం నుంచి నిరంతరము కూడా దైవ స్వరూపముగా దివ్య క్షణంలో జీవిస్తూ ఉంటాడు. దిస్ ఈస్ కాల్డ్ ఎన్లైటైన్మెంట్, దివ్య క్షణము అంటారు. అంటే ప్రతి వర్తమానాన్ని దివ్య క్షణం అని అంటారు. వర్తమాన క్షణంలో మనం జీవిస్తూ ఉన్నామా లేదా, అక్కడ మాత్రమే ఆధ్యాత్మిక సత్యం ఉంటుంది. ఎప్పుడైతే మనము గతంలోకి పోతామో లేదా భవిష్యత్తులోకి పోతామో అక్కడ ఆధ్యాత్మిక సత్యము ఎగిరిపోతుంది, ఉండదు. చాలా మందికి ఇదే విధంగానే జరుగుతూ ఉంటుంది. మన మైండ్ ఎట్లా ఉంటుందంటే ఉంటే గతంలో ఉంటది, లేదంటే భవిష్యత్తుకి వెళ్ళిపోతుంటుంది. రెండు హద్దులు, ఒకటి గతము, రెండోది భవిష్యత్తు. ఈ రెండింటి మధ్య తిరుగుతూ ఉంటుంది. సార్ ఒక్క నిమిషం సార్, మీ హెడ్ కట్ అవుతుంది సార్, కొంచెం మొబైల్ సర్చ్ చేసుకోండి సార్. ఇప్పుడు ఓకే సార్. చెప్పేది వినపడుతుంది కదా మేడం? మాటలు వినిపిస్తుంది వినపడుతున్నాయి. వినిపిస్తుంది సార్. ఎప్పుడైతే మానవుడు దివ్యక్షణంలో జీవించలేడు అనేది అవగాహనకు తెచ్చుకుంటాడో దానికి సంబంధించిన ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఆ దివ్యక్షణాన్ని ఆస్వాదించడానికి ధ్యానం సహాయం చేస్తూనే ఉంటుంది. మనమందరము కూడా పిరమిడ్ మాస్టర్స్. అంటే ధ్యానం శ్వాస మీద ధ్యాస పెట్టి మనకు అందుబాటులో ఉంటే పిరమిడ్ను ఉపయోగించుకొని, ఆ పిరమిడ్ శక్తిని ఉపయోగించుకొని మనలో ఉండే ఏవైనా బ్లాక్స్ కానీ జబ్బులు కానీ వాటన్నింటినీ కూడా మనలో నుండి బయటికి తరిమేయడానికి మనం ఒక పక్క ధ్యానం చేసుకుంటూ ఇంకొక పక్క జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాం. ఇటువంటి జూన్ సెషన్ల ద్వారా కానీ, లేదంటే ఇతరత్ర బయటికి వెళ్ళి క్లాసులు చెప్పడము, లేదంటే వినడము, ఇవి రెండూ జరుగుతున్నాయి. ఎవరైతే దివ్యక్షణంలో జీవిస్తారో, ఎవరైతే వర్తమానంలో జీవిస్తారో వాళ్ళకి ఎన్లైటైన్మెంట్ అనేది ఈజీ. అయితే ఈ కాలంలో, కలియుగంలో ఈ ఎన్లైటైన్మెంట్ అనేది అందని ద్రాక్ష పండులాగా తయారవుతున్నది. అన్నీ ఉంటాయి, ధ్యానం చేస్తుంటాము, కొన్ని రోజులు లేదంటే కొంతకాలం బాగుంటుంది, మళ్ళీ కొంతకాలం ఏదో జబ్బు వస్తుంది, లేదంటే కొన్ని కష్టాలు, కొన్ని సమస్యలు అన్నీ వస్తాయి. సమస్యలు వచ్చినప్పుడు పాత మనిషి లోపలికి వస్తాడు. అంటే పాత మనిషి అంటే దుఃఖించే మనిషి, లేదంటే విషాదంలో ఉండే మనిషి, లేదంటే మైండ్లో ఆలోచనలను సుడిగుండములాగా పెంచుకునే మనిషి, ఆ పాత మనిషి వచ్చేస్తాడు. మళ్ళీ ఎప్పుడైతే గుర్తుకు తెచ్చుకుంటాడో నేను మళ్ళీ పాత మనిషిని అయిపోతున్నాను, ధ్యానం చేయకముందు ఎటువంటి పరిస్థితుల్లో ఉంటినో అటువంటి పరిస్థితుల్లోకి నేను వెళ్ళిపోతున్నాను అని గుర్తుపట్టినప్పుడు మళ్ళీ ఈ క్షణంలోకి రావడం జరుగుతుంది. అంటే ఆధ్యాత్మిక సత్యము అనేది, ఎందుకంటే అందని ద్రాక్ష పండులా తయారైందని ఎందుకన్నానంటే ఇది జనరల్గా ఉండే అనుభవం చాలా మందికి. ఇప్పుడు మనలో ఒక 10 మందో 20 మందో ఉంటాం మనం. ఈ 20 మందిలో కనీసము 10 మంది అన్నా ఉంటారు, ఒక 50% అన్నా ఉంటారు. ఆ 50%లో నేను కూడా ఉంటా. ధ్యానం చేస్తున్నాము, జ్ఞానం పెరుగుతుంది, ఎందుకంటే స్వాధ్యాయం చేస్తున్నాము, అదొక ఆధ్యాత్మిక సత్యమే. సజ్జన సాంగత్యం చేస్తున్నాము, ఆధ్యాత్మిక సత్యము. ధ్యానం చేస్తున్నాము, ఆధ్యాత్మిక సత్యము. మంచి మాటలు మాట్లాడుతున్నాము, ఆధ్యాత్మిక సత్యము. మంచి ఆలోచనలు చేస్తున్నాము, ఆధ్యాత్మిక సత్యము.
మరి ఆలోచన రహితంలోకి వెళ్ళిపోతున్నామా లేదా? థాట్లెస్ స్టేట్లోకి వెళ్ళిపోతున్నామా లేదా? థాట్లెస్ స్టేట్లోకి పోలేకపోతే ఆధ్యాత్మిక సత్యము అనేది అక్కడ మాయమైపోతుంది. ఆధ్యాత్మిక అసత్యం వచ్చేస్తుంది. అంటే ఎక్కువ భాగము మనము సత్యానికి అసత్యానికి మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉంటాం. ఆత్మను అధ్యయనం చేస్తున్నాం, ఆధ్యాత్మిక సత్యము ఆత్మను అధ్యయనం చేస్తున్నాం, కానీ సత్యము అనే అనుభవము రుచి చూద్దామంటే చూసినట్లే మనకు అందినట్లే అందుతుంది, మళ్ళీ జారిపోతూ ఉంటుంది. ఇది పిరమిడ్ ప్రపంచంలోనే కాదు, ఆధ్యాత్మిక ప్రపంచంలో చాలా మందికి, పెద్ద పెద్ద గురువులకు కూడా ఇది ఈ అనుభవంతో ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళు కూడా. ఎందుకంటే ప్రాపంచికంలో తిరుగుతున్నారు కాబట్టి. ప్రాపంచికము అనేది ఎక్కువ ఉంది. మనం చెప్పుకుంటుంటాం యుగాల గురించి. కృతయుగము అనేది చాలా బాగా జరిగింది, ధర్మం 4 పాదాల జరిగింది. దానిపైన త్రేతాయుగము, ద్వాపర యుగము, ఈ 3 యుగాలలో ధర్మం ఉండింది. త్రేతాయుగము, కృతయుగము, ద్వాపర యుగం అనుకుంటా, 3 యుగాలు. అక్కడ ధర్మము 4 పాదాలు, 3 పాదాలు, 2 పాదాలకు వచ్చి ఇప్పుడు ఒక పాదానికి వచ్చింది. మిగిలిన 3 పాదాలు పోనీ ఆ ఒక పాదం ఎక్కడుంది? మనము మన చుట్టూ ఉండే మనుషులతో మాట్లాడేటప్పుడే మనకు అర్థమైపోతూ ఉంటుంది. వాళ్ళని గురించి కాదు మనం అర్థం చేసుకోవాల్సింది, మనని గురించి. నేను కరెక్ట్ గా మాట్లాడుతున్నానా లేదా? మాట ఎక్కడి నుంచి రావాలంటే హృదయంలో నుంచి రావాల. అది ఒరిజినల్. ధ్యానంలోకి వచ్చినాక మాట గురించి తెలుసుకున్నాం, ఎట్లా మాట్లాడాలి. గురువు గారు అనేది మాట మీద ధ్యాస, బుద్ధి యోగము. అంటే బుద్ధి ఉన్నవాడు సరి అయిన మాటను మాట్లాడతాడు. లోపలికి పోయేది ముఖ్యం కాదు, బయటికి వచ్చేది చాలా ముఖ్యము అని గురువులు చెప్తుంటారు. అంటే మనం తినే ఆహారం కంటే ముఖ్యము మాట. సరి అయిన మాట మాట్లాడితే సరైన ఆహారం తీసుకుంటాం ఆటోమేటిక్గా. సరి అయిన మాట మాట్లాడితే మనలో వైబ్రేషన్స్ పెరుగుతాయి, మనలో ప్రకంపనలు పెరుగుతాయి. దివ్య ప్రకంపనలు అంటారు, పెరుగుతాయి మనలో వైబ్రేషన్స్. సరికాని మాటలు మాట్లాడినప్పుడు తగ్గిపోతాయి. ఒకవేళ ప్రతి ఒక్కరూ వాళ్ళని వాళ్ళే విమర్శ చేసుకుంటే, వాళ్ళని వాళ్ళే లోపలికి తొంగి చూసుకుంటే చాలా భాగము అస్తవ్యస్తంగా ఉంటుంది. హృదయం లేదంటే ఆత్మ అస్తవ్యస్తంగా ఉంటుంది. ఎంతకాలం ధ్యానం చేయాలి మేము అంటుంటారు. అది చెప్పడానికి సాధ్యం కాదు. ఎన్లైటన్మెంట్ అనేది వచ్చే వరకు కూడా ధ్యానం అనేది గంటలు గంటలు చేయాల్సిందే, కుదిరినా కుదరకపోయినా చేయాల్సిందే. ఎందుకంటే మనకు ఆధ్యాత్మిక సత్యము అనేది పూర్తిగా అనుభవంలోకి రాలే. దివ్యానుభవ జ్ఞానము అంటారు దాన్ని, దివ్యానుభవ జ్ఞానము. ఆ దివ్యానుభవ జ్ఞానం ఎప్పుడు నిరంతరము ఉండాలి, నిరంతరము దివ్యానుభవం ఉండాలి, నిరంతరము దైవ స్వరూపంగానే ఉండాలి. మరి అటువంటిప్పుడు మన చేష్టలు కానీ, మన మాటలు కానీ, మన చూపులు కానీ ఎట్లా ఉండాలి ఒకసారి లెక్కేసుకుంటే, కళ్ళు మూసుకొని ప్రశ్న నేను వేసుకుంటే నాకే తెలిసిపోతుంది, నేను ఏ స్థితిలో ఉన్నాను అనేది తెలిసిపోతుంది. ప్రతి ఒక్కరికి ఇది తెలుస్తూనే ఉంటుంది. ఆధ్యాత్మిక సత్యం మానవుడు ఈ కాలంలో అస్వస్థుడుగా ఉన్నాడు. ఇది జనరల్ స్టేట్మెంట్. అంటే జబ్బులతో ఇబ్బంది పడుతున్నాడు. శరీరంలో జబ్బులు, మనస్సులో ఆలోచనలు, బయట సమస్యలు. ఇంకా ఈ ఆలోచనలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సమస్యలు తెచ్చిపెట్టుకుంటాం. ఆలోచనలు లేనప్పుడు సమస్యలన్నీ దూరం అయిపోతుంటాయి. అందుకే దివ్యక్షణంలో జీవించండి, దివ్యక్షణంలో జీవించండి అని చెప్తుంటాం. దివ్యక్షణంలోనే జీవించాలి. మనం ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాం, ఒక సమాజాన్ని ఏర్పాటు చేసుకున్నాం, ఎక్కడో పని చేసుకుంటూ ఉంటాం. ఇంటిలో పనిచేసే గృహిణి
ఆ ఇంటికి సంబంధించిన ఉద్యోగం చేస్తూ ఉంటుంది. పిల్లల్ని చూసుకోవడం కానీ, వాళ్లకు ఆహారం తయారు చేయడం కానీ, వాళ్ళని పెంచి పోషించడం కానీ, లేదంటే భర్తను చూసుకోవడం కానీ, ఇది ఒక ఉద్యోగం. ఒకవేళ భర్త బయటికి పోయి తాను ఏదో గవర్నమెంట్ ఉద్యోగము చూసుకొని వచ్చినా కూడా ఆయన చేసే ఉద్యోగం కంటే అద్భుతమైన ఉద్యోగము ఇంట్లో జరుగుతూ ఉంటుంది, భార్య చేస్తూ ఉంటుంది. అంటే ఇద్దరు ఉద్యోగస్తులే. నాకు లేదు నీకు ఉద్యోగం ఉంది అనేది కానే కాదు అక్కడ. ఉద్యోగం అంటే బయటికి పోయి గవర్నమెంట్ దాంట్లోనే చేయాలా, వేరే వాళ్ళ కింద చేయాలా, ఇది కాదు ఉద్యోగం అంటే. పిల్లల్ని చూసుకోవడము, కుటుంబాన్ని చూసుకోవడము, అది కూడా ఉద్యోగం. చెప్పాలంటే అన్నిటికంటే గొప్ప ఉద్యోగం. ఎందుకంటే తల్లి ఆధ్యాత్మిక సత్యంలో ఉంటే ఆ ఆడమనిషికి ఆధ్యాత్మిక సత్యంలో ఉన్న బిడ్డలు వస్తారు. ఆ బిడ్డలు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆధ్యాత్మిక సత్యాన్ని తెలుసుకొని ఇంకొక ఇంటికి వెళ్ళి అక్కడ కూడా ఆధ్యాత్మిక సత్యాన్ని ప్రచారం చేస్తారు. అట్లా అన్ని ఇళ్లలో ఆధ్యాత్మిక సత్యాన్ని తెలుసుకున్నారనుకోండి, సత్యయుగంగా మారిపోతుంది. కలియుగం అనేది మాయమైపోతుంది, సత్యయుగంగా మారిపోతుంది. ఇప్పుడు మనం చేస్తున్న కృషి కూడా అదే. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. మనం చేస్తున్నాం, ఎంతవరకు సఫలీకృతులు కాగలుగుతున్నాము అంటే ఆధ్యాత్మిక సత్యం అంటే మనకు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. దానికి ఆన్సర్ మనము వెతుక్కోవాలి. మొట్టమొదటగా మనిషి అస్వస్థుడుగానే జన్మ తీసుకున్నాడు, ఇదొకటి. అంటే తల్లిదండ్రులకు ఆధ్యాత్మిక జ్ఞానము లేని తల్లిదండ్రులకు జన్మ తీసుకున్నాడు. ఆధ్యాత్మిక జ్ఞానం లేకుండానే పెరిగినాడు, అమ్మాయి గాని అబ్బాయి గాని. సో వాళ్లకు ఆధ్యాత్మిక సత్యం అనేది తెలియదు. ఏం చేసినారు, నాయన మనం గుడికి పోదాము, రాముని గుడికి పోదాము, కృష్ణుని గుడికి పోదాము, ఆంజనేయ స్వామి గుడికి పోదాము, సోమవారం వెంకటేశ్వర స్వామి గుడికి పోదాము, ఆదివారం సూర్యదేవాలయానికి పోదాము, శనివారం ఆంజనేయ స్వామి దేవాలయం లేదంటే వెంకటేశ్వర స్వామి దేవాలయం, దీపాలు ముట్టించాలి, కార్తీక మాసం వచ్చింది, కోటి దీపాలు వెలిగించాలి, లక్ష దీపాలు వెలిగించాలి. అక్కడ ఇరుక్కుపోయి ఉంటారు. అంటే తల్లిదండ్రులు పిల్లల్ని అక్కడ ఇరికిస్తారు. తల్లిదండ్రులు ఇరుక్కుపోయి ఉంటారు కాబట్టి దాన్ని ఇదే ఆధ్యాత్మిక సత్యము అని అనుకుంటూనే ఉంటారు ప్రతి ఒక్కరూ కూడా. మాకు కూడా తెలుసు, మా తల్లిదండ్రులు కూడా ఇదే అందరిలో. అంటే ఒక హిందువు గుడిలో దేవుడు ఆధ్యాత్మిక సత్యము అనుకుంటాడు, ఒక ముస్లిము మసీదు ఆధ్యాత్మిక సత్యము అనుకుంటాడు, ఒక క్రిస్టియను చర్చి ఆధ్యాత్మిక సత్యము అనుకుంటాడు. ఒకవేళ మనం ఆలోచిస్తే ఈ మూడు ఆధ్యాత్మిక సత్యాలు కానే కాదు. ఈ మూడింటిని దాటిపోయిన వానికి ఆధ్యాత్మిక సత్యము అనేది నిదానంగా అవగాహనలోకి వస్తుంది, అంత తొందరగా రాదు. ఎందుకంటే కర్మలు అనేటివి ఉంటాయి, సంచిత కర్మలు, ఆగామి కర్మలు, ప్రారబ్ధ కర్మలు. వాటన్నింటిని పెట్టుకొని అక్కడి నుంచి పైలోకాల నుంచి కొన్ని తీసుకొని వస్తాడు భూమి మీదకి. ఆ కొన్ని ఎందుకంటే ఆ జన్మకు చాలు. మనం 1వ క్లాస్లో దానికి సంబంధించిన జ్ఞానమే చదవాలి, 5వ క్లాస్లో దానికి సంబంధించిన జ్ఞానమే చదవాలి, 10వ తరగతిలో 10వ తరగతికి సంబంధించిన జ్ఞానమే చదవాలి. అంతకుమించి ఎక్కువ చదవలేడు పిల్లవాడు. ఏ తరగతిలో ఉంటే ఆ తరగతి అంతే. ఇది కూడా అంతే, ఆధ్యాత్మికత కూడా అంతే. కాకపోతే అక్కడ ఒక సర్టిఫికేట్ ఇస్తారు, ఇక్కడ సర్టిఫికేట్లు ఏముండవు. ఇక్కడ ఉండేది ఒకటే, ఎన్లైటన్మెంట్ సర్టిఫికేట్. అది మనకు మనముగా అనుభవంలోకి తెచ్చుకుంటే ఆ సర్టిఫికేట్ మనతో ఉంటుంది, లోపల హృదయంలో ఉండిపోతుంది. అంతవరకు మనం ఇట్లనే ఊగుతూ ఉంటాం. భూమి మీద ఎన్ని కోట్ల మంది జనాలు ఉన్నారు, ఎంతమంది ఆధ్యాత్మిక సత్యంలో ఉన్నారంటే చాలా తక్కువ మంది ఆధ్యాత్మిక సత్యం, ఒక 10%, 20%. మిగిలిన 80-90% అంటే ఒక పెళ్లి జరిగినప్పుడు వధూవరులను అరుంధతి నక్షత్రం చూపిస్తారు, అమ్మవారి టెంపుల్కో లేదంటే ఇంకొక టెంపుల్కో పిలుచుకొని పోతారు, టెంకాయ కొట్టిస్తారు, ఇక మంచి జరుగుతుంది, మంత్రాలు చదువుతాడు, మంచి జరుగుతుంది. సో
ఆ మంత్రాలు చదివే ఆయనకు ఆధ్యాత్మిక సత్యం అదే, వధూవరులకు ఆధ్యాత్మిక సత్యం అదే, వాళ్ళ పేరెంట్స్ కు ఆధ్యాత్మిక సత్యం అదే, ఆ పెళ్లికి వచ్చిన వాళ్ళందరికీ ఆధ్యాత్మిక సత్యం అదే. అసలైన ఆధ్యాత్మిక సత్యం ఎక్కడికి పోయింది? ఆత్మను అధ్యయనము చేస్తూ సత్యాన్ని తెలుసుకోవడము. ఒకవేళ మనము ఆ పెళ్లిలో మనం ఉన్నాము, నేను ఆధ్యాత్మిక సత్యం గురించి చెప్తాను అంటే, వేళ ఎల్లవయ్యా భలే వచ్చినావు పో అంటారు. అంటే ఒక చోట ఒక బార్డర్ పెట్టుకొని, ఒక గీత పెట్టుకొని, ఆ గీతలో ఇరుక్కుపోయినాడు మనిషి, ఆ గీత దాటి రాలేడు. భూమి మీద ఉండే మనుషులందరూ కూడా ఒక హద్దు పెట్టుకొని, నేనింతే, ఈ గీత లోపలే ఉంటాను, ఈ గీత దాటి నేను రాను. అప్పుడు ఆధ్యాత్మిక సత్యం లేక రావడానికి సాధ్యం కాదు. అంటే పూజలు, ఆ, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, ఇవి ఆధ్యాత్మికతలో ఒక 5% అంతే. అంటే మనిషిని క్రమశిక్షణలో పెట్టడానికి మన ఋషులు ఏం చేసినారంటే ఇవన్నీ కూడా పెట్టినారు. ఎందుకంటే ఆధ్యాత్మిక సత్యం లేక అందరూ పోలేరు కాబట్టి, అందరూ పోలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు క్రమశిక్షణ కొంతవరకు అవసరం. కనీసం ఈ జన్మలో క్రమశిక్షణ పాటిస్తే నిదానంగా తెలుసుకుంటారు, తర్వాత జన్మల్లో అయినా కూడా వాళ్ళు ఆధ్యాత్మిక సత్యం లేకపోతారనే ఉద్దేశంతో కొన్ని నిబంధనలు పెట్టినారు ఋషులు. ఆ నిబంధనలలో భాగంగా, అదే నాయన దేవుడు, కృష్ణునికి సంబంధించిన సమాచారం తెలుసుకో, రామునికి సంబంధించిన సమాచారం తెలుసుకో, సీతమ్మకు సంబంధించిన సమాచారం తెలుసుకో, రుక్మిణికి సంబంధించిన సమాచారం తెలుసుకో, అదేవిధంగా లక్ష్మణుడు అని ప్రతి ఒక్క దేవుడిని, దేవతను గురించిన సమాచారం తెలుసుకో, ఇంతవరకు చెప్పేస్తారు. తెలుసుకొని ఏం చేస్తాం మనం? ఇంకొకళ్ళకి చెప్తాం. 18 పురాణాలు చదివినాం అనుకుందాం. 18 పురాణాలు చదివి నేను చెప్పడం కంటే కళ్ళు మూసుకొని ధ్యానంలో ఆత్మను గురించి అధ్యయనం చేయడం చాలా గొప్ప సంగతి. కనీసం ఆధ్యాత్మిక సత్యం లేకపోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అనే భావనన్న ఉంటది. ఎంత లోతుకు పోతే అంతగా మనం తెలుసుకునే సులభం అవుతుంది తెలుసుకునేకి ఆధ్యాత్మిక సత్యాన్ని. ఒక చోట ఇరుక్కుపోయినాము అనేది అందరికీ కూడా ఎప్పుడు తెలుస్తుంది? ధ్యానంలోకి వచ్చినాక తెలుస్తుంది. అయితే అక్కడ కొంత క్రమశిక్షణను అనుభవంలోకి తెచ్చుకుంటారు కాబట్టి దానికి మించిన ఆనందం ఇక్కడ వస్తుంది కాబట్టి, దానికి మించిన విశ్వశక్తిని అనుభవంలోకి తెచ్చుకుంటారు కాబట్టి, ఓహో ఇది ఇంకొంచెం సత్యము, ఇంతకు ముందు దానికంటే ఇది ఇంకొక సత్యము కదా. అందుకే వివేకానందుణ్ణి అడుగుతారు ఒక ప్రశ్న, భారతీయులకు ఇతర దేశస్తులకు ఏం తేడా అన్నప్పుడు వివేకానంద స్వామి చెప్తాడు, ఇతర దేశస్తులు అసత్యము నుంచి సత్యం వైపునకు ప్రయాణం చేస్తున్నారు. మరి భారతీయుల మాట, భారతీయులు సత్యము నుంచి సత్యానికి ప్రయాణం చేస్తున్నారు అంటాడు. అదేంది స్వామి అని అడుగుతారు. భారతీయులు తక్కువ సత్యము నుండి ఎక్కువ సత్యం వైపునకు ప్రయాణం చేస్తున్నారు. ఆ ఎక్కువ సత్యానికి గీత లేదు, హద్దు లేదు. అనంతమైన జ్ఞానం, అనంతమైన జ్ఞానం, అనంతమైన శక్తి. మనం ఏం చేస్తాము? విశ్వశక్తిని గ్రహించే ప్రయత్నం చేస్తూ ఉంటాం ధ్యానంలో కూర్చొని. అనంతమైన విశ్వశక్తి, అనంతమైన విశ్వ చైతన్య ప్రవాహము నా లోపల ప్రవహించాలి అని కూర్చున్నప్పుడు ఆటోమేటిక్గా కొంతసేపటి తర్వాత మనకు ఏకాగ్రత అనేది కుదురుతుంది. ఇది సాధన మీద వస్తుంది. సాధనమున పనులు
సమకూరు ధరలోన. ఇప్పుడు ప్రతి మనిషి కూడా మొట్టమొదటగా గుర్తించాల్సింది ఏమంటే, నేను ఆధ్యాత్మిక సత్యంలో లేను అనే విషయం గుర్తించాను. అంతవరకు కూడా చక్కగా రెడీ అయ్యి ఒక బుట్టలో టెంకాయ పూలు అన్ని పెట్టుకొని ఉదిగడ్డలు పెట్టుకొని చక్కగా పోతాము, టెంకాయ కొట్టుకుంటాము, దేవుని ముక్కుంటాము, కొద్దిసేపు ముక్కుంటాము, కోరికలు కోరుకుంటాము, వచ్చేస్తాం. ఇది ప్రతి చోట జరుగుతుంటుంది. పుట్టినరోజు పండగకు కూడా మన పిల్లలకు కేకు కోయడము, గుడికి పిలుచుకొని పోవడం, లేదంటే వాళ్ళే పోయేస్తారు గుడికి, అలవాటు చేసింటే, ఇళ్లలో అలవాటు చేసింటే. ఆ కేకు కొయ్యడం అనేది మనం తెచ్చినాం, అది వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చిన సాంప్రదాయం, మంది కాదు అది. చక్కగా మనం మంచి మంచి వంటకాలు చేసుకొని ఆ రోజు ఫస్ట్ పూజ పునస్కారం ఇవన్నీ చేసుకొని తర్వాత వంటలు చేసుకొని తింటాం. అందరూ వచ్చి ఆశీర్వాదం ఇస్తారు బిడ్డకు. ఆ పుట్టినరోజును కూడా ఈ కాలంలో ఇంకొంచెం గ్రాండ్ గా చేసేసినారు. కొవ్వొత్తులు వెలిగించి మళ్ళీ ఆఫ్ చేసేది, ఉఫ్ అని ఊదేస్తారు కొవ్వొత్తులు, కొత్త కొత్తవన్నీ పెట్టేసినారు. ఆ కొవ్వొత్తికి ఆ బజార్లో తెస్తారు, అది అంటిస్తారు, అది నిప్పురవ్వలన్నీ బయటికి వెదజల్లుతుంది, దాన్ని చూసి చప్పట్లు కొడతాం, హ్యాపీ బర్త్డే టు యూ అని. దాని బదులు హ్యాపీ ఎన్లైటైన్మెంట్ డే టు యూ అన్నామనుకో, అప్పుడు ఆ బిడ్డ అడుగుతుంది ఎన్లైటైన్మెంట్ అంటే ఏమి. తెలుగులో చెప్పాలంటే జ్ఞానోదయము అంటారు. అంటే మనకి ఇప్పుడు జ్ఞానం లేదా అని మనకు ఒక డౌట్ వస్తుంది. ఉంది, ఆ జ్ఞానానికి ఇంకా మెరుగులు దిద్దలేకపోతున్నాం. మెరుగులు దిద్దడం లే, జ్ఞానం ఉంది, జ్ఞానం వైపునకు ప్రయాణం చేస్తున్నాం, పుస్తకాలలో జ్ఞానం ఉంది, వేరే వాళ్ళు చెప్పిన జ్ఞానాన్ని కొంతవరకు మైండ్లో పెట్టుకున్నాం. మనం కూడా ధ్యానం ద్వారా ఆ అనుభవము ఈ అనుభవము వచ్చింటుంది. వీటన్నిటినీ కలిపి మనము జ్ఞానము అని ముందుకు పోతున్నాం. 100% ఆధ్యాత్మిక సత్యంలో జీవించిన వాళ్ళు అంటే లెక్క పెట్టచ్చు. పత్రిజీ, మహావతార్ బాబాజీ, లాహిరి మహాశైలు, యుక్తేశ్వర్ గిరి, పరమహంస యోగానంద, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, ఓషో రజనీషు, షిరిడీ సాయిబాబా, ఇటువంటి వాళ్ళ పేర్లు చెప్పుకోవచ్చు 100%. అంటే అందరినీ గమనించినామంటే, మనం గురువులందరినీ గమనించినామంటే, ఏది వదిలిపెట్టాలో దాన్ని వదిలిపెట్టేసినారు వాళ్ళు. గురువు గారు ఎప్పుడన్నా జోబిలో చేతులు పెట్టి బయటికి తీస్తే ఏముండదు. మనం పర్సులు జోబీలలో డబ్బులు వేసుకొని పోకపోతే మనకు అదొక అసంతృప్తి. బజార్లో ఖచ్చితంగా ఇంత ఇది పెట్టుకొని పోల్సిందే, దాని మీద మనసు అట్లే ఉంటుంది. ఇంకా కోరిక కూడా అట్లే ఉంటుంది, ఇంకా తక్కువగా ఉందే, ఇంకా తక్కువగా ఉందే. అందుకే గురువులను చూసి నేర్చుకోవాలి అంటారు. ఆ గురువులను చూసి మన లోపల హృదయంలో లేదంటే ఆత్మలో ఆ స్ఫూర్తిని, ఆత్మస్ఫూర్తి అంటారు, హృదయంలో ఆ స్ఫూర్తి రావాలి. మనం ఆ స్ఫూర్తి వచ్చినప్పుడు మనం కూడా ఆ స్టేజ్కి ఎప్పుడు పోతామనేది తెలియదు, కానీ మొత్తం మీద ఒక చిన్న సంకల్పం, అటువంటి స్థితికి నేను కూడా పోవాలి. ఆ గురువు ఎవరైతే మన పత్రిజీ కావచ్చు, స్వర్ణమాల పత్రి మేడం కావచ్చు, లేదంటే బాబాజీ కావచ్చు, లేదంటే షిర్డీ సాయిబాబా కావచ్చు, రమణ మహర్షి కావచ్చు. రమణ మహర్షి గంటలు గంటలు కూర్చునేవాడు, ధ్యానంలో అట్లే కూర్చుంటాడు, మౌనంలో అట్లే కూర్చుంటాడు. మనం అట్లా కూర్చోగలమా? లేదు. అంటే ప్రతి మనిషి కూడా ఎక్కడైతే ఇరుక్కున్నాడో అక్కడి నుంచి బయటికి రావాలి. ఎప్పుడైతే బయటకు వస్తాడో అక్కడి నుంచి మొదలవుతుంది. అయినా కూడా ఇప్పుడు గౌతమ బుద్ధుడిని ఒక ఉదాహరణగా మనం తీసుకుందాం. దేంట్లో ఇరుక్కుపోయినాడు ఆయన?
సత్యాన్ని కనుక్కోకముందు దేంట్లో ఇరుక్కుపోయినాడు. ఒక రాజ్యము, తండ్రి ఎప్పుడు నువ్వేరా రాజు అంటాడు. నా తరువాత నువ్వే రాజు, నువ్వే రాజ్యాన్ని చూసుకోవాలా, నువ్వు చక్రవర్తి కొడుకువి. అదే అనుకున్నాడు ఆయన కూడా, నేను చక్రవర్తి కొడుకుని, ఈ రాజ్యాన్ని నేను చూసుకోవాలా, కపిలవస్తు అనే రాజ్యానికి నేను యువరాజును, చూసుకోవాలి. అక్కడ ఇరుక్కుపోయినాడు. కానీ తరువాత ఆయనకు పూర్వజన్మ సంస్కారం అనుకోవచ్చు, లేదంటే ఆయనకు సొంతంగా పుట్టిన బుద్ధి కావచ్చు, చిన్నప్పటి నుంచి అట్లా కూర్చోవడం అలవాటు ధ్యానంలో. ఆ విధంగా ఆయనకు ఆలోచన వచ్చేది, ఏది కరెక్ట్, రాజ్యము, రాజు, లేదంటే ఈ విధంగా కళ్ళు మూసుకొని కూర్చోవడము, ఈ రెండిట్లో ఏది? దీన్ని ఏమంటారంటే రెసిస్టెన్స్ అంటారు, నిరోధము అంటారు. అంటే మనల్ని ఏదో నిరోధిస్తుంది లోపల. ద్వంద్వత్వము అంటారు, ద్వంద్వత్వము, రెండు. రాజ్యమా, రాజు అయితే బ్రహ్మాండంగా ఉండొచ్చు, రాజు కింద ఎంతమంది పరివారం ఉంటుంది, రాజుకు ఎంత గౌరవం ఉంటుంది. పొలిటికల్ లీడర్స్ మనం చూస్తూనే ఉన్నాం, ఎలక్షన్స్ లో గెలవడం కోసం ఎన్ని ఎన్ని చేష్టలు చేస్తూ ఉంటారు, ఎన్ని మాటలు చెప్తుంటారు, ఎన్ని వాగ్దానాలు చేస్తుంటారు. అట్లా ఇక్కడ కూడా రాజులు వాగ్దానాలు చేస్తుంటారు, మంచి రాజులు అయితే తీరుస్తూ ఉంటారు. బుద్ధుడు కూడా అంటే గౌతముడుగా ఉన్నప్పుడు రాజుగా ఉండాలా, లేదంటే నేను కళ్ళు మూసుకొని కూర్చుంటే నాకు బాగుంటున్నది, మరి కళ్ళు మూసుకొని కూర్చోవాలని నాకు బుద్ధి పుడుతున్నది, ఇంకా కొద్దిసేపు కూర్చోవాలి, ఇంకా కొద్దిసేపు కూర్చోవాలి. ఇది ఎవరికి తెలియకుండా చేస్తున్నాడు రాజ్యంలోనే. ఓ పక్క రాజ్యము, ఓ పక్క రాజ్యము, తండ్రి నుండి వేధింపులు, రాజు కావాలా, నువ్వు రాజు కావాలా, నాకు వయసు అయిపోతుంది. ఎందుకంటే ఆయనకు భయం తండ్రికి. అట్లా ఆయన ఇరుక్కుపోయినాడు గౌతముడు. ఇప్పుడు ఒక క్షణం వస్తుంది, ఆ క్షణంలో ఖచ్చితంగా ఏదో ఒకటి తేల్చుకునే క్షణం వస్తుంది, ఖచ్చితంగా ఏదో ఒకటి తేల్చుకోవాలి. రాజ్యమా, నేను కళ్ళు మూసుకొని కూర్చుంటే నాకు కూర్చున్నప్పుడు వచ్చే అనుభవమా? కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు వచ్చే అనుభవం చాలా బాగుంది, దాని ద్వారా నాకు ఆనందం వస్తుంది, హాయిగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఏమైంది ఆయనకు, రాజ్యము, యువరాజు అనేటివి మాయమైపోతున్నాయి. మాయమైపోయి ధ్యానము, కళ్ళు మూసుకొని కూర్చోవడము, ఆనందము, అవి వస్తున్నాయి బయటికి. మళ్ళీ ఇంకొక నిరోధం, భార్య బిడ్డల్ని ఎట్లా వదిలిపెట్టి పోవాలా లేదా, సత్యం కనుక్కోవాలి. ఇప్పుడు మొదటిదేమో ఇరుక్కుపోవడం, రెండవది నిరోధం, రెసిస్టెన్స్ అంటారు. వీళ్ళని వదిలిపెట్టి నేను పోగలనా, పోనీ ఇక్కడ ఉంటే నేను కనుక్కోగలనా? కళ్ళు మూసుకున్నప్పుడు వచ్చే ఆనందాన్ని అనుభవిస్తున్నాను, అది అప్పుడప్పుడు వెళ్ళిపోతున్నది ఆనందము. మళ్ళీ ఏదో రాజ్యానికి సంబంధించిన సమస్యలు, కుట్రలు, కుతంత్రాలు, ఇవన్నీ కూడా వీళ్ళు చెవులేకి వేస్తుంటారు, మైండ్లోకి పోతుంటాయి. పోయినప్పుడు ఇదంతా వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆయన కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు మళ్ళా అవన్నీ మాయమైపోయి ఆనందం వస్తుంది. కాబట్టి బయటపడాలా. ఇంకా లాస్ట్కి ఒక్క క్షణం వచ్చినప్పుడు మొత్తం అందరినీ వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోయినాడు. అంటే ఆ రెసిస్టెన్స్, లేదంటే ఆ అడ్డగించేటివి ఏవైతే ఉన్నాయో, ఆ నిరోధాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పక్కన పెట్టేసి, ఇప్పుడు ద్వంద్వత్వం లేదు, అదే ఇదే అనేది లేదు, ఇంకా బయటికి వెళ్ళిపోయినాడు, అడవుల్లోకి వెళ్ళిపోయినాడు. గురువులను ఇప్పుడు మళ్ళీ ఇంకొక నిరోధం చూడండి, గురువులు ఏమైనా నాకు మార్గం ఇస్తారా, లేదంటే నేను సొంతంగా తెలుసుకోవాలా? గురువుల దగ్గరికి పోయినాడు, ఉద్రకరామపుత్ర, అలార కలామ అనే గురువుల ఆశ్రమాలకు పోయినాడు. వాళ్ళకు తెలిసినంత వరకు వాళ్ళు నేర్పించినారు, కానీ తర్వాత నేర్పిలేకపోయినారు. లాస్ట్కు మళ్ళీ డిసైడ్ అయినాడు, నేను సొంతంగా ఆధ్యాత్మిక సత్యాన్ని కనుక్కోవాలి.
అంటే ఆయన అన్ని చూసినాడు రాజ్యంలో. అందరూ పూజలు పునస్కారాలు చేయడము, మంత్రాలు చదవడము, ఒక రోగిష్టిని చూసినాడు, ఒక ముసలివాడిని చూసినాడు, ఒక శవాన్ని చూసినాడు. ఏంటిదంతా గందరగోళము. వీటన్నింటి నుండి అంటే వాటికి సంబంధించిన భయము నుండి, ఆ రోగ భయం నుండి బయటపడాలి, ఆ మరణ భయం నుండి బయటపడాలి, ఆ వృద్ధాప్య భయం నుండి బయటపడాలి. సో అవన్నీ నిరోధాలు వచ్చి 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 ఆయనకు తలంతా కూడా నొప్పి వచ్చేసింది రాజ్యంలో. అందుకు బయటకు వచ్చేసినాడు. మనం బయటకు పోయేకి సాధ్యం కాదు, సంసారమే నిర్వాణం అని చెప్పేసినాడు గురువు. కాబట్టి ఇక్కడే ఉండి సత్యాన్ని తెలుసుకోవాలి, కుటుంబంలోనే ఉండి సత్యాన్ని తెలుసుకొని ఆ సత్యాన్ని కుటుంబానికి, మన చుట్టూ ఉండే వాళ్ళందరికీ కూడా చెప్పాలి. అంటే ఇప్పుడు కమిట్మెంట్ కావాలి, అంటే అంకితం కావాలి దానికి. ఏదైతే మనం ధ్యానం చేస్తున్నామో ధ్యానంలో లోతులు తెలుసుకోవాలి, విశ్వరహస్యాలను తెలుసుకోవాలి అనే దానికి అంకితమైతే ధ్యానం ముందు నాలో ఉండే ఆత్మను నేను అధ్యయనం చేసి నన్ను గురించి నేను తెలుసుకోవాలి, ఇంద్రియాలను జయించాలి. ఇదే కదా మన దగ్గర ఉండే పెద్ద టాస్క్, పెద్ద పని. ఎక్కడ జయిస్తున్నాం? నాలిక రుచిని కోరుకుంటాను, చెవులు ఏదో చెప్పుడు మాటలు వినాలని కోరుకుంటున్నాయి, కళ్ళు పనికిరాని విషయాలన్నీ కూడా సెల్ ఫోన్ పట్టుకొని చూడాలనిపించేటట్లుగా కళ్ళు, చర్మం హాయిగా ఉండాలి, నాకు ఏసీనే ఉండాలి, నాకు ఇట్లనే ఉండాలి, ఎండ ఉండకూడదు. ఇవన్నీ ఇంద్రియాలను ఎట్లా జయిస్తాం? హిమాలయాల్లో గురువులు మంచు పర్వతాలలో గంటలు గంటలు కూర్చుంటుంటారు, -30 డిగ్రీలు -50 డిగ్రీల చలిలో కూర్చొని చేస్తున్నారు. అంటే వాళ్ళల్లో పంచప్రాణ శక్తులను వాళ్ళు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. అది ఆధ్యాత్మిక సత్యం అంటే అదే. మన దగ్గర పంచప్రాణ శక్తులు అంటే కూడా మనకు తెలిసినప్పటికీ కూడా వాటిని అధీనంలోకి ఎట్లా తెచ్చుకోవాలో తెలియదు, పంచేంద్రియాలను మనం ఎట్లా జయించాలో తెలియదు, మనను గురించి మనం ఎట్లా తెలుసుకోవాలో తెలియదు, లోతులకు ఎట్లా పోవాలో తెలియదు. మొత్తం మీద నాకు క్వశ్చన్ వేసుకున్నప్పుడు నాకు ఇంకా ఏమీ తెలియదని వస్తుంటుంది. అంటే ఆధ్యాత్మిక సత్యము కాకుండా దానికంటే ఇంకా కొంచెం దిగువ స్థాయిలో నేనున్నాను, ఇంకా ఎగువ స్థాయికి పోవాలి. జబ్బులు ఒకటి పీడిస్తుంటాయి, దానికి తోడు మొన్న 2 నెలల కిందట యాక్సిడెంట్ అయింది. నా తప్పు లేకపోయినా జరిగింది అది, అదొక కర్మ అంతే. సో బెడ్ మీద ఉండాల్సిందే. మీరేనా మేడం అడిగింది? చాలా సార్లు అడిగినారు ఫోన్ చేసి. ఎస్ సార్. క్లాసు మీరే కదా మేడం? ఎస్ సార్. చాలా సార్లు నేను మేడంకి తీసుకోలేను మేడం, స్కూల్ ఉంటుంది, అట్లా యాక్సిడెంట్ అయినా కదా ఇప్పుడు తీసుకోలేనని చెప్పుకుంటా ఈరోజు కొంచెం బాగానే ఉన్నా. ఇక ముందు కూడా మీకు అందుబాటులో ఉంటాను. ఏ మేడం, థ్యాంక్ యూ మేడం. ఇంకా ఇంకా ఎంత ఉంది మేడం టైం? ఇంకా 20 నిమిషాలు ఉంది సార్. సరే సరే. సో ఆ విధంగా గౌతముడు గురువులందరి దగ్గరికి పోయి వాళ్ళ నుండి ఎంత నేర్చుకోవాలో అంత నేర్చుకోవాలి, ఇంకా వీళ్ళకు కూడా తెలియదు అని నిర్ణయించుకొని సొంతంగా ఆ సత్యము అనే దాన్ని తెలుసుకోవడానికి ఒక్కడే బుద్ధగయ అనే ప్రాంతానికి వెళ్ళినాడు. గయ అనే ప్రాంతం, అక్కడ బోధి వృక్షము, దాన్ని పిప్పళ్ళ వృక్షము అంటారు, దాని కింద కూర్చొని ఆహారం లేకుండా కూర్చున్నాడు. మళ్ళీ ఇదొక ఇబ్బంది చూడండి. ఆ ఆధ్యాత్మిక సత్యాన్ని తెలుసుకునే క్రమంలో, చైతన్యాన్ని అనుభవానికి తెచ్చుకునే క్రమంలో ఎన్ని ఇబ్బందులు వస్తాయి మనిషికి. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం. కొంతమందికి 2 సంవత్సరాలు పట్టచ్చు, కొంతమందికి 40 రోజుల్లోనే రావచ్చు, కొంతమందికి 10 సంవత్సరాలైనా అట్లే ఉంటారు, కొంతమందికి 20 సంవత్సరాలైనా, కొంతమందికి జీవితకాలమైనా అట్లే ఉంటారు. కానీ సాధన అనేది ముఖ్యం. నేను ఒక కథ చెప్తాను. కథ అంటే జరిగింది. ఒక యోగి 40 రోజులు మౌనంలో ఉండాలనుకున్నాడు. 37 రోజుల తర్వాత చనిపోయినాడు ఆయన. మామూలుగా హాస్పిటల్స్ లో బిడ్డ పుడతానే ఏం చేస్తారు? నర్సులు ఏడ్చే వరకు బిడ్డను
చూస్తారు, ఏడ్చకపోతే కాళ్ళు పట్టుకొని ఇట్లా పైకి ఎత్తి కొడతారు. అట్లా కొట్టినప్పుడు బిడ్డ ఏడ్చలేదనుకో భయపడతారు. ఒక బిడ్డ 3 రోజులు ఏడ్చలేదంట. ఎందుకు ఏడ్చలేదు? వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు, అమ్మమ్మ, నానమ్మ అందరూ కూడా "ఏ, ఆ బిడ్డ మాకు కావాలి" అని పట్టుబట్టినారు. ఆ బిడ్డను అట్లా చేసి ఇట్లా చేసి 3 రోజుల తరువాత ఆ బిడ్డ ఏడవడం మొదలుపెట్టింది. ఆ బిడ్డ పెరిగి పెద్ద అయినాక, ముందు జన్మలో నేను 37 రోజులు మౌనంలో ఉండి 40 రోజుల్లో 3 రోజులు బ్యాలెన్స్ మిగిలిపోయింది. ఆ 3 రోజులు పుట్టుకతో 3 రోజులు నేను మౌనంలో ఉన్నాను. ఆయన ఓషో రజనీష్. ఇది చాలా మందికి తెలిసిండొచ్చు. ఆయన ఓషో రజనీష్. ఎంత గొప్ప సమాచారం ఉంటుందంటే ఆయన దగ్గర, గొప్ప సమాచారం. సరే, ఇప్పుడు ఇక్కడికి వస్తాం మనం. ఎప్పుడైతే గయా అనే ప్రాంతానికి పోయి ఆహారం లేకుండా కూర్చున్నాడో అప్పుడు కూడా ఆయనకు నీరసం వచ్చి పడిపోయినాడు. మధ్యలో చాలా జరిగింది. ఆ పడిపోయిన టైంలో సుజాత అనే ఒక అమ్మాయి వచ్చి ఆహారం ఇవ్వడం, తర్వాత కూడా ప్రతిరోజు మధ్యాహ్నం పూట అమ్మాయి ఆహారం తెచ్చి ఇవ్వడము, ఇప్పుడు ఆహారం తీసుకుంటూ ధ్యానం చేయడము. ఆ విధంగా ఆయన 6 సంవత్సరాలలో జ్ఞానోదయాన్ని పొందుతాడు. అంటే ఎన్లైటన్మెంట్ అనేది ప్రాప్తిస్తుంది గౌతముడికి. ఎన్లైటన్మెంట్ అనేది ఎప్పుడైతాడో అప్పుడు ఆ అన్నం పెట్టిన అమ్మాయికి, సుజాత అనే అమ్మాయిని పిలిచి, ఊర్లో ఉండే పిల్లలందరినీ పిలుచుకురా, నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అని చెప్తాడు. పిల్లలందరూ వస్తారు, ఒక 14 మంది పిల్లలు. వాళ్ళందరికీ చెప్పేది ఫస్ట్ టీచింగ్ చెప్పిండేది చెట్టు కింద అక్కడ ఉండే ఊరి పిల్లలకు చెప్పి ఏం చెప్పినాడు? వర్తమానం గురించే చెప్పేది ఆయన. గతం అయిపోయింది, దాని గురించి అవసరం లేదు. భవిష్యత్తు గురించి తెలియదు, దాని గురించి అవసరం లేదు. పిల్లలు, మీరంతా ఆనందంగా ఇప్పుడు ఎట్లయితే ఆడుకుంటూ ఉంటున్నారో, పిల్లలు ఆనందంగా ఆడుకుంటూ అంటారు. పెద్ద అయినాక కూడా ఆడుకుంటూ ఆడుకుంటూ మీ పనులు మీరు చేసుకుంటూ ఆనందంగా ఉండాలి. ఇక నేను వెళ్ళొస్తాను అని వెళ్ళిపోతాడు ఆయన. పిల్లలు ఏడుస్తారు. ఉరువిల అనే గ్రామం అది. ఏడుస్తారు పిల్లలు కూడా. సో అక్కడి నుంచి బుద్ధుడి బోధనలు మొదలవుతాయి. అంటే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, నిరోధము అనే దాన్ని దాటుకొని ఆయన ఎన్లైటన్మెంట్ అనే దాన్ని పొంది, తర్వాత అంటే కమిట్మెంట్ అనేది అంకిత భావం అయిపోయినాడు. అంకితం, దానికి మాత్రమే అంకితమైనాడు. మనం అవుతున్నామా లేదా అనేది మనం ప్రశ్న వేసుకోవాలి. దానికి మాత్రమే అంకితం అయిపోయి ఆ పట్టుదలతో ఆ బోధి వృక్షం కింద కూర్చొని, అంత దట్టమైన అడవుల్లో 2570 సంవత్సరాల కిందట ఇది జరిగింది. అంత దట్టమైన అడవుల్లో, కీకారణ్యంలో, క్రూర మృగాల మధ్య, క్రూర సర్పాల మధ్యలో ధ్యానం చేసి సత్యాన్ని తెలుసుకున్న తర్వాత దాన్ని పంచాలనే వెళ్ళిపోయినాడు. అంటే ప్యూరిఫికేషన్ అనేది ఆయనలో వచ్చేసింది. స్వచ్ఛత అంటారు దాన్ని, స్వచ్ఛత. ఎప్పుడైతే స్వచ్ఛత అనేది వచ్చిందో, ఇక దీని గురించి నేను చెప్పాలా, ఇంక వాళ్ళకు ఆనందం. ఎందుకంటే ఈ ఆనందాన్ని పంచుకోవాలా, పంచుకోకుంటే అది అది ఒక రకమైన ఇబ్బంది. ఆటోమేటిక్గా ఓ యోగి పంచుకుంటాడు. మళ్ళా పోవడము, మొత్తం ప్రపంచం అంతటికి కూడా శిష్యులను పంపిస్తాడు. సత్యాన్ని గురించి మీరు చెప్పండి. ఈ రోజు ప్రపంచంలో ఎక్కువగా ప్రచారమైన, బుద్ధుడు వాడలేదు, మతం అనే పదం వాడలేదు, కానీ బౌద్ధము అనేది ప్రపంచంలో ఎక్కువైంది. కానీ వాళ్ళకు కూడా ఆధ్యాత్మిక సత్యం తెలియదు. బుద్ధుడి విగ్రహాలు పెట్టి, ఆలయాలు పెట్టి, గంటలు కొడుతున్నారు వాళ్ళు కూడా. ఏదో మహానుభావుడు పత్రిజీ రాబట్టి, అరే నాయన శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయండి అని చెప్పిన తర్వాత మనము కొంత రియలైజ్ అయినాం. అంటే ఎప్పుడైతే మనము నాకు తెలియదు అనుకుంటామో అప్పుడు మనకు మేల్కున్నట్లు లెక్క. దాన్ని అవేకెనింగ్ అంటారు. అవేకెనింగ్. ఈ నిరోధాలు అవన్నీ వచ్చి 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 లాస్ట్కు ఒక నిర్ణయం తీసుకొని సత్యాన్ని తెలుసుకోవాలి అని అనుకున్న క్షణాన్ని ఏమంటారంటే అవేకెనింగ్ అంటారు. మేల్కోవడము. తర్వాత కమిట్మెంట్, దానికి అంకితం కావడము. తర్వాత ఆ మొత్తం ప్రచారం చేయడము, అందరికీ సత్యాన్ని గురించి తెలియజేయడము. తర్వాత సృష్టికి సరెండర్ కావడము. తర్వాత తానే సృష్టికర్త కావడము. ఇన్ని ఉన్నాయి దశలు. వాటన్నింటినీ కూడా ఆయన అనుభవంలోకి తెచ్చుకొని భూమి నుండి సత్యలోకాలకు పోయినాడు ఆయన. అక్కడి నుంచి వర్క్ చేస్తున్నారు గురువులు.
ఇక్కడ నుంచి మనం చేస్తున్నాం. ఎంతో మంది లైట్ వర్కర్స్ అని మన గ్రూపులు చాలా ఉన్నాయి. లైట్ వర్కర్స్ అందరూ వచ్చి గ్రూపులు పెట్టినారు. లైట్ వర్కర్స్ అంటే కాంతిని ఈ జనాలలో ఆధ్యాత్మిక సత్యాన్ని తెలియజేయడానికి, ఆధ్యాత్మిక సత్యానికి సంబంధించిన కాంతిని గురించిన అనుభవాన్ని తెప్పించడానికి వాళ్ళు చేసే వర్క్ను ఏమంటారంటే లైట్ వర్క్ అంటారు. వాళ్ళందరినీ లైట్ వర్కర్స్ అంటారు. అటువంటి వాళ్ళు భూమి మీద కొన్ని కోట్ల మంది ఉన్నారు. లైట్ వర్కర్స్ అంటారు వాళ్ళని. అదేవిధంగా మనం కూడా ఆ కాంతిని క్రాంతి మార్గము అంటారు. క్రాంతి అని కూడా అంటారు దాన్ని. క్రాంతి మార్గం అంటే వెలుగుతో కూడిన మార్గము అంటారు. ఈ వెలుగుతో కూడిన మార్గంలో మనిషి భూమి మీదకి వచ్చి ఆ వెలుగుతో కూడిన మార్గంలోకి పోవడానికి ఎన్నో అనుభవాలు, చేదు అనుభవాలు పొంది, ఎన్నో పరీక్షలను తట్టుకొని, ఆ పరీక్షలన్నిటినీ దాటుకొని, తనను తాను జయించుకొని తరువాత ఆధ్యాత్మిక సత్యంలోకి వెళ్ళిపోతాడు. ఆధ్యాత్మిక సత్యంలోకి భూమి మీదకి వస్తే గానీ ఆధ్యాత్మిక సత్యాన్ని గురించిన అనుభవం రాదు. ఆ పైలోకాల వాళ్ళు ఈ భూమి మీద ఉండే మనుషులు చనిపోయి పైలోకాలకు పోయినాక ఆ పై వాళ్ళు అడుగుతుంటారంట, మనుషుల యొక్క అనుభవం ఎట్లా ఉంటుంది, మీరు ఈ విధంగా చేసినారు కదా, భూమి మీద ఉన్నప్పుడు ఆ విధంగా చేసినారు కదా, ఆ దుఃఖం అనేది ఎట్లా ఉంటుంది, ఆ దుఃఖంలో నుంచి ఆనందంలోకి వచ్చినాక అది ఎట్లా ఉంటుంది అని వాళ్ళు అడుగుతూ ఉంటారంట పైలోకాల వాళ్ళు. వీళ్ళు చెప్తారు చాలా బాగుంటుంది, థ్రిల్గా ఉంటుంది భూమి మీద జీవితము. సంసారం అనేది ఒక థ్రిల్లు, మొగుడు అనేది ఒక థ్రిల్లు, పెండ్లాం అనేది ఒక థ్రిల్లు, బిడ్డలు అనేది ఒక థ్రిల్లు, కుటుంబం అనేది ఒక థ్రిల్లు, అంతా థ్రిల్ అని చెప్తారంట. అప్పుడు వాళ్ళు మేము కూడా భూమి మీదకి పోవాలా, మేము కూడా అటువంటి అనుభవాలు పొందాలా అని వాళ్ళకు ఉబలాటం ఎక్కువైపోతుందంట. ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. సంతోషం మేడం, నాకు ఈ క్లాస్ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మరొకసారి మనమందరము కూడా ఆ విధంగా పత్రిజీ యొక్క ఆదర్శాలను మన హృదయంలో ఆత్మలో పెట్టుకొని స్ఫూర్తిని పొందుతూ ముందుకు పోవాలని కోరుకుంటూ, ఇక్కడ జూమ్ సెషన్లో పాల్గొన్న ధ్యానులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మేడం గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆధ్యాత్మిక సత్యము అంటే ఆత్మను గురించి అధ్యయనం చేస్తూ సత్యం వైపు నడవడం అని ఎంతో అద్భుతంగా వివరించారు. మనకు తెలిసిన పరిధిలో నుంచి మనకు తెలియని పరిధిలోకి పత్రిజీ మనల్ని తీసుకొచ్చి ముందుకు నడిపిస్తున్నారు సార్. ఇంత మంచి జ్ఞానాన్ని ఈ రోజు అందించినందుకు మీకు మహావతార్ ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే మాస్టర్, మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను మాస్టర్స్. మాస్టర్స్ ఎవరైనా మాట్లాడాలనుకుంటున్నారా? అందరూ సత్యంలో ఉంటారు. అవును సార్, మీకు ఏమైనా ధ్యానం గురించి డౌట్స్ ఉన్నా కూడా, లేదంటే సార్ చెప్పిన దాంట్లో డౌట్స్ ఉంటే కూడా హ్యాండ్ రైజ్ చేయండి. అన్మ్యూట్ చేసుకోండి మేడం. లావణ్య మేడం. మాట్లాడండి మేడం. నమస్తే సార్. మేడం నమస్తే. మాకు క్లాస్ మాత్రం నేను ఫుల్ వెళ్ళేదని బాగుంది, టీమ్ బాగుంది, మనం ఎలాగెళ్ళాలి, సత్యలోకం కలగెళ్ళాలి అని చెప్పారండి. ఎంతసేపు మెడిటేషన్ చేయాలండి. నేను మాత్రం ధ్యానంలోకి చేర్చానని ముందుకు వెళ్ళాను మీరు అన్నట్టు సార్. ఏంటి సంసారం వదిలి అంటే సంసారం వదలలేము, భూమి మీదకి వచ్చాక మన సంసారం వదలలేము. అవునవును మేడం, సత్యలోకం ముందుకు వెళ్ళడానికి ఎలా చేయాలండి. చేస్తున్నాను, నేను చేస్తున్నాను, మధ్యలో ఆపేస్తాను, మధ్యలో అవుతుంది, అలాగ అవుతూనే అవుతుంది. సాధన అనేది మనకు అదే కమిట్మెంట్ అంటారు మేడం, అంకిత భావం అంటారు కదా. ఈ అంకిత భావంతో వర్క్ చేసుకుంటూ, అంటే ధ్యానం చేసుకుంటూ, చదువుకుంటూ, ఇక్కడ మనము అనుభవాలు పొందడానికి వచ్చిన దేవుళ్ళం, మానవ అనుభవాలు పొందడానికి వచ్చిన దేవుళ్ళం. కాబట్టి ఆ దేవుడిగా మారడానికి మనకు టైం పడుతుంది. కాబట్టి ఆ టైంలో మనం నేర్చుకోవాల్సినవి ఏవైనా ఉంటే
ఆ నేర్చుకోవాల్సిండేటి చుట్టూ ఉన్న వాళ్ళ నుండి కానీ, సమాజంలో నుండి కానీ, లేదంటే మన శరీరంలో వచ్చే జబ్బుల ద్వారా కానీ మనం నేర్చుకుంటాం. అక్కడ ఆయన గురువు గారు చెప్పిండేది ఏమంటే సహనమే ప్రగతి అన్నారు. ఆ సహనము అంటే సహించడం. ప్రతి ఒక్కదాన్ని సహించి ఆ టయానికి ప్రశాంతంగా ఉండి, లేదంటే ఒకవేళ కోపము అనేది వచ్చి ఏదో లోపల ఉద్రేకం అనేది వచ్చిందనుకోండి, ఆ సహనముతో దాన్ని దిగమింగుకొని దాన్ని జయించడానికి ప్రయత్నం చేసి దాన్ని కూడా దాటుకొని ముందుకు పోతూ ఉంటే మనలో ఆ మెరుగుదల, ఎదుగుదల, లేదంటే మెరుగు పెట్టుకోవడం అనేది ఆటోమేటిక్ గా జరిగిపోతూ ఉంటుంది. సహనం అనేది ముఖ్యం. సహనమే జయిస్తుంది అనేది ఇక్కడ చాలా ముఖ్యం మేడం. ఇంకేం మేడం? కవిత అయితే మేడం సార్ నమస్తే సార్. నమస్తే మేడం. బాగున్నారా సార్? బాగున్నా మేడం. ఏమైంది కాలేజ్ సార్? యాక్సిడెంట్ అయింది మేడం ఒక 2 నెలల కిందట. అవునా? గేటు ముందర నిలబడుకుంటే వాళ్ళు కారు డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళు సైడ్కి వచ్చి కొట్టినారు. అయ్యయ్యో. అంటే అది ఒక కర్మలాగా మనం రోడ్లో లేకపోయినా నాకు జరిగింది అది. మేము కూడా వాకింగ్ పోయింటి ఎస్ఎస్ఎన్ కాలేజ్ లేకి అనంతపురే సార్. అవునా మేడం? అవునవును. అక్కడ మీరు ఎక్కడ మేడం ఉండేది? కమలానగర్ పాతూరు దగ్గర కమలానగరా? కమలానగర్. రోడ్. మీరు చాలా సార్లు క్లాసులు విన్నాను సార్ నేను. అవును, అగస్త్య పిరమిడ్. ఈ నడమ ఒకసారి నేను రావడం అదే రావడం లేదు. నేను చూస్తే రాజేష్ సార్ అనంతపురం అంటే ఇంకా సార్ క్లాస్ బాగుంటది. ఒకసారి విన్నారా మేడం? ఫౌండేషన్ అనంతపూర్ లో పెట్టించడానికి ప్రయత్నం చేయండి సార్. మీ అట్లా పెద్ద మాస్టర్లు అందరూ. ఏది మేడం? అనంతపూర్ లో ప్రోగ్రామ్ పెట్టించడానికి ప్రయత్నం చేయండి అని అడుగుతున్నాను. బాగుంటది. చేస్తాం. కొంచెం నేను సెట్ అయిపోతే అదే అదే చాలా చేస్తాం. అద్భుతంగా ఉంటారు. నేను కూడా వెళ్ళింటి సార్ వాళ్ళ ప్రోగ్రామ్ కి విజయవాడ పోయింటి. చాలా బాగుంటది. అన్ని బాగా చెప్తారని ఆరోగ్యం గురించి అన్ని దానిలకు ఉంటారు సార్ సొల్యూషన్ బాగా. ఒకరోజు అట్లా పెట్టిస్తే, ఎందుకంటే మన వాళ్ళకి ఇంకా అంత తెలియదు కదా వీళ్ళు. నాకు చాలా సంతోషం ఉంది సార్ ఇట్లా అనంతపురం నుంచి రాజేష్ సార్ అంటే ఎవరో ఒకరు కొంచెం తగిలితే అర్థమవుతుంది ఇక్కడ పెట్టిస్తే బాగుంటుంది కదా అని. నేను కూడా చాలా రోజులే మేడం, నేను ఇంకా ఇదే ఈ నొప్పి బాధలో ఉండి అదే రావడం లేదు సార్. ఇప్పుడు ఒక 2 నెలలు అయింది కోలుకున్నాను. ఏమంటే బెడ్ మీద ఎక్కువ టైం గడపాల్సి వస్తుంది. నాకు కూడా ఎస్ఎస్ఎన్ కాలేజ్ లో వాకింగ్ పోయింటే క్రికెట్ ఆడేవాడు, నేను నడుచుకుంటూ పోతున్నాను, బాల్ తగిలింది సార్ నాకు చేతికి. అయ్యయ్యో. ఆ చెయ్యి అనేది మరి ఇంకా ఎక్స్రే ఇంకా ఏం ఎరగలేదు కానీ ఎందుకు అవి ఏమైందేమో అది నొప్పి బాగా ఇదైతుంది సార్. చూపించాక తగ్గలే. నిన్న మురళి సార్తో అంటే అమ్మ కర్మ ఉన్నప్పుడు మనము దాన్ని భరించాలంతే. ఇంకా అవునవును ఒక భాగం అంతే ఇది కూడా. సార్ హాస్పిటల్కి వచ్చిండే, మురళి సార్. అవునా? నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు అవును సార్ వచ్చిండే. నిన్న క్లాస్ కాన్షియస్ మైండ్ పైన బాగున్నాయి సార్. క్లాస్ బాగా చాలా విమలా మేడం మాట్లాడండి మేడం. నమస్కారం సార్. మేడం నమస్తే. నమస్తే సార్. నమస్తే మేడం. మేము బెంగళూరు నుంచి సార్ వింటున్నాం ప్రోగ్రామ్ నేను. అవునా మేడం? చెప్పండి మేడం. ఏమైంది సార్ మీకు? చాలా ప్రాబ్లం అయిందా కాలు మీకు? అదే మేడం, ఆపరేషన్ చేసి రాడ్స్ వేసినారు. ఎడమ కాలు నడిచేకి లేదు. ఒక 1 నెల రోజులు పూర్తిగా. ఇది ఎలా అయింది సార్? మన తప్పు ఏమి లేకుండానే ఇలా మనకి ఇట్లా తొందరలు వస్తా ఉంటాయి లైఫ్ లో. నేను చాలా అనుభవించాను ఇలాంటివి ఫ్యామిలీలోనే. మనం ఏమి తప్పదు, నిందులు కొట్టదు, మనం ఇంటి వాళ్ళే మమ్మల్ని ఇట్లా అంతా అవుతుంది.
ఎక్కువ అంటే నొప్పి వస్తారు ఎవరు. ఇక్కడ వాళ్ళ కర్మ ఉంటుంది, అవతలోళ్ళ కర్మ ఉంటుంది, మన కర్మ ఉంటుంది. మన కర్మని వాళ్ళు తీరుస్తారు, వాళ్ళ కర్మని మనం తీరుస్తాం, అంతే మేడం. అంతే కదా మేడం. ఇప్పుడు వాళ్ళ కర్మ తగ్గుతుంది కొంచెం, మన కర్మ తగ్గుతుంది. కాకపోతే వాళ్ళ స్థితి ఒక రకంగా ఉంటుంది, మన స్థితి ఇంకొక రకంగా ఉంటుంది. మొత్తం మీద వాళ్ళు నేర్చుకోవాల్సిందే, మనము నేర్చుకోవాల్సిందే. నేర్చుకొని కానీ నెక్స్ట్ స్థితికి పోలేం మనం అట్లా. ఇప్పుడు నాకు ఈ కర్మ అనేది ఎప్పుడు ఇంట్లో ఉండవు, నువ్వు ఈడే ఉండాలా, నువ్వు ఇంట్లో ఉండాలా అని చెప్పి నాకు ఇట్లా ఉందేమో మరి ఈ ఎండాకాలం. లేదంటే క్లాసులకు పోయేవాడిని, బాగా తిరిగేవాడిని. ఇప్పుడు ఇట్లా అయ్యి ఇంట్లో పూర్తిగా ఇల్లు దాటలే నేను. ఇప్పుడు 12వ తేదీ స్కూల్ తెరుస్తారు, ఆ రోజు ప్రయత్నం చేయాలి మేడం. స్కూల్ ఖచ్చితంగా పోవాల్సిందే, రీఓపెనింగ్ డే రోజు కాబట్టి పోవాలా. ఏం పేరు మేడం? విమలా మేడం మీ పేరు? విమల సార్. బెంగళూరులో ఉన్నారా మేడం? బెంగళూరులో సార్. మళ్ళీ మనకి ఆత్మజ్ఞానం కలగాలంటే మళ్ళీ ఏం దీంట్లో టెక్నిక్ మెడిటేషన్ లో చేయాలి సార్. మేము 18 years చేస్తున్నాం మెడిటేషన్. ఒక్కొక్క రోజు ఏమో ఇంకా చాలా బాధగా ఉంటే వదిలిందానంటే, ఇప్పుడు మా నాయన చచ్చిపోయినారు, నిన్న సాటర్డే చచ్చిపోయినారు. ఇక్కడ వచ్చినాను మా పుట్టింటికి. అక్కడి నుంచి నేను ధ్యానం తప్పలే, పొద్దున ఈవినింగ్ ఎట్లా టైం దొరుకుతుందో అట్లా చేసుకొని పోతున్నాను. ఇంటికాడు ఉంటే ఏమన్నా ఒక్కొక్క సందర్భం చైనా కాకుండా ఉంటే ఒక టైం అన్నా చేసుకొని వచ్చినాను ఇన్ని రోజులు, ఫర్ 18 years. నాకు ఆత్మజ్ఞానం కావాలని నా ఇన్నర్ ఆత్మనో ఏంటంటారో అది నాకు అట్లా పై వస్తూ ఉంటది నాకు థాట్స్. నాకు ఆత్మజ్ఞానం కలగాలి, నాకు కావాలి అనేసి. అందుకే ఏముంది సార్ మనకి ఆత్మజ్ఞానం కోసము ఏమన్నా టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయి సార్? టెక్నిక్స్ అనేటివి ధ్యానము ఫస్ట్ టెక్నిక్ మేడం. ధ్యానము అది ఇప్పుడు ఎంతసేపు చేయాలని అడుగుతుంటారు. మనం చేసే 15 నిమిషాలు, అర్ధ గంటను మనకు సరిపోకపోవచ్చు. ఎందుకంటే విశ్వశక్తి లోపలికి వచ్చి ఆత్మశుద్ధి జరగాలి. లోపల ఆత్మశుద్ధి అంటారు. ఎన్నో జన్మలుగా ఆత్మ చుట్టూ మలినం పేరుకుంది. ఎన్నో జన్మలుగా మనం నిద్రపోతున్నాం. ఈ నిద్ర నుంచి మేల్కోవాలి, ఆత్మను శుద్ధి చేసుకోవాలి. ఫస్ట్ అది జరగడానికి మనకి ఎంత కాలం పడుతుంది అనేది మనకు తెలియదు. అందుకే నేను ఇంతకుముందు సహనమేవ జయతే, సహనమే జయిస్తుంది అనేది నేను చెప్పిండేది. తప్పులు అనేటివి మనము చేస్తాం, తెలిసి తప్పులు, తెలియకుండా తప్పులు. మన ఇంట్లో కూడా ఒక విషాదమో లేదంటే వినోదమో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటది. వినోదం జరిగినప్పుడు సంతోషపడతాం, ఆనందపడతాం. విషాదం జరిగినప్పుడు ఏడుస్తాం. రెండు బంధాలే, దాన్నే ద్వంద్వత్వము అంటారు. రెండు బంధాలే, దానికి బందీ అయిపోయినాం, దీనికి బందీ అయిపోయినాం. నాన్నగారు ఉన్నట్లుండి నాన్నగారితో ఎన్నో సంవత్సరాలుగా మనం కలిసిమెలిసి జీవించినాం. నాన్నగారితో కలిసి ఒక మనిషి, మనకి ఇష్టమైన మనిషో లేదంటే మన కుటుంబంలో ఉండే మనిషి శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత కొంతకాలం ఉంటుంది. ఎందుకంటే మనలో ఉండే మనిషి వర్క్ చేస్తుంటాడు ఒక పక్క, ఇంకొక పక్క మనలో ఉండే దేవుడు వర్క్ చేయడం జరుగుతుంటుంది. అంటే ఒక పక్క దైవత్వము, ఒక పక్క మానవత్వము. ఈ రెండింటినీ కాదని ఇంకొకటి రాక్షసత్వము అనేది, పశుత్వము అనేది ఇన్నుంటాయి మనలో. ఇవన్నీ గందరగోళాన్ని సృష్టిస్తూ ఉంటాయి. గందరగోళాన్ని, రాక్షసత్వం, పశుత్వం, మానవత్వం, దైవత్వం, దివ్యత్వం, ఇన్ని గందరగోళాలు ఉంటే మనకు ధ్యానం కుదరదు, ముందుకు పోలేము. కానీ చెయ్యాలని ఉంటుంది, చేస్తూ ఉంటాం. అందుకే ఎరుకతో ఉండు అంటారు. ఎరుక అంటే ఆ వర్తమాన క్షణంలో ఉండడము. తర్వాత కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు మనకు వచ్చే ఆలోచనలను గమనిస్తూ ఉండడం. గమనిస్తూ ఉంటే ఆలోచనలు మాయమైపోతాయి. మాయమైపోతూ ఏదో ఒక రోజు మైండ్ అనేది ఆలోచన రహిత స్థితిలోకి పోయినప్పటి నుంచి మనకు అసలైన జీవితం మొదలవుతుంది. అంతవరకు సహనం తప్పదు. ఇది మనం నేర్చుకోవాలా మేడం, ఇది తెలుసుకోవాలా, మనం ప్రాక్టీస్ చేయాలా, నేర్చుకుంటూ ఉండాలి. తప్పదు మేడం. కొంతమందికి కుదరదు. ఇప్పుడు నా గురించే నేను చెప్తాను. నేను 20 ఏళ్ల నుంచి చేస్తున్నా, 21వ సంవత్సరం. ఇది జరిగినాక నేను చేయలేకపోయినా ధ్యానం.
నొప్పి అవును సార్. తట్టుకోలేను. నొప్పి. అవును. ఎడం పక్కకు మల్లుకోలేను, కుడి పక్కకు మల్లుకోలేను. కళ్ళు మూసుకుంటే ఆ నొప్పి, శరీరం అంతా నొప్పి, తట్టుకోలేనంత నొప్పి. ఇది ఒక 40 రోజులు అసలుకి ఏం లేదు నా దగ్గర. కాకపోతే నొప్పి నుండి నేను నేర్చుకున్నా, బాధ నుండి నేర్చుకున్నా. ఆ ఇబ్బందుల నుంచి నా లోపల ఇంత గందరగోళం ఉందా, దీన్ని కూడా నేను దాటిపోవాలి అనేది నేను మేల్కున్నా. అంటే మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడే బాగా మేల్కుంటాం, సుఖం వచ్చినప్పుడు ఈజీగా మేల్కోలేము మనం. అవును సార్, నిజం. కాబట్టి ఆ కష్టం వచ్చినా కూడా దాన్ని ఇష్టంగా స్వీకరించి దాన్ని గమనిస్తే అది కొంతకాలానికి, ఏది ఉండదు కదా మేడం, కొంతకాలానికి వెళ్ళిపోతుంది. మధ్య అంతే మధ్యలో ఇంకా అయిపోతుంది. ఎక్కువ ఇంకా తప్పనిసరి అయినప్పుడు మనం డాక్టర్ దగ్గరికి పోవాల్సిందే, వేరే దారి లేదు. ఆ టెంపరీ, ఎందుకంటే మన శరీరాన్ని కాపాడుకోవాలి కదా. కాపాడుకోవాలి. ఎందుకంటే కనపడే ఆత్మ శరీరము, కనపడే ఆత్మ శరీరము, కనపడని శరీరము ఆత్మ. ఇది ఒక స్టేట్మెంట్. రెండూ ముఖ్యమే మనకు. శరీరం అనేది కనపడుతుంది, అది కనపడే ఆత్మ. ఆత్మ అనేది కనపడదు, కనపడకుండా ఉండే శరీరం ఒకటి, కనపడే ఆత్మ ఒకటి. కనపడే ఆత్మ ఏంటంటే శరీరమే, కనపడకుండా ఉండే శరీరం ఏంటంటే ఆత్మ. రెండు ముఖ్యమే. శరీరం ఎంత బాగా చూసుకుంటే శరీరాన్ని, ఆత్మ అంత సులభంగా మలినాన్ని పోగొట్టుకుంటుంది. అది మన సాధనలో జరుగుతూ మనం ఎందుకు వచ్చినాము అనేది మేల్కొని, మనం దైవత్వాన్ని, ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవడానికి వచ్చినాము, దివ్య జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి వచ్చినాము. మనలో ఆత్మశక్తి, సంకల్పశక్తి, ఇచ్ఛాశక్తి, ప్రాణశక్తి, జీవశక్తి, దైవశక్తి, దివ్యశక్తి, స్థితిశక్తి, గతిశక్తి, విద్యుత్ శక్తి, అయస్కాంత శక్తి, విద్యుదయస్కాంత శక్తి, కాంతి శక్తి, చైతన్య శక్తి, సృజనాత్మక శక్తి, విశ్వశక్తి, జ్ఞాపక శక్తి, ఏరుక, స్వచ్ఛత, వర్తమానము, దివ్యత్వము, దృఢత్వము, తత్వము, మిత్రత్వము, మైత్రేయ తత్వము, బుద్ధత్వము, మైత్రేయ బుద్ధత్వము, ఇవన్నీ ఉన్నాయని గుర్తుపట్టాలి మనం. ధ్యానం చేస్తే అవన్నీ గుర్తుకొస్తాయి, మేలుకుంటాయి, మన అనుభవంలోకి వస్తాయి మేడం. అవన్నీ అన్ని శక్తులు ఉన్నాయి మేడం మన దగ్గర. ఆ శక్తులను మేల్కొల్పే సామర్థ్యం ఎవరికి ఉంది అంటే ఒక మానవుడికే ఉంది. అది మేడం. ఇంకా ఎంత చెప్పుకున్నా కూడా ఇది చెప్పుకుంటానే ఉంటాం. ఓకే మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అడగగానే సెషన్ ఇచ్చినందుకు మీకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. మళ్ళీ మీరు ఎప్పుడు అవకాశం ఇచ్చినా కూడా మీ సెషన్ తప్పకుండా తీసుకుంటాం సార్. ఓకే మాస్టర్స్. ఓకే మాస్టర్స్, తిరిగి రేపటి సెషన్ లో కలుసుకుందాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం.